అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ నేను ఈ మెసేజ్ చాలా ఆలోచించి పెడుతున్నాను. న్యూస్ చూస్తున్నారో లేదో నాకు తెలీదు. చార్లీ కర్క్‌ని ఇక్కడ అసాసినేట్ చేశారు. చార్లీ కర్క్ ఎవరో తెలియని వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా హూ హీ ఈజ్ అని. హీ ఈజ్ అ వైట్ మ్యాన్ హూ ఈజ్ అ స్ట్రాంగ్ పేట్రియాట్, who is highly religious and who has strong family values. And recently he also raised his voice against H1s. ఇక్కడ మనం అందరం ఒక లెసన్ నేర్చుకోవాలి. ఏంటి అంటే రీసెంట్గా ఒక అతను కారులోంచి వెళ్తూ ఒక తెల్లతను ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఈ కల్డిసాక్లో ఎక్కడో జరుగుతోంది, ఐ వాంట్ మై కిడ్స్ టు గో టు వైట్ అమెరికన్ నేబర్హుడ్, దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ సైన్డ్ అప్ ఫర్ అని చెప్పి అగైన్ ఆ వీడియో కూడా అందరూ సపోర్ట్ చేస్తూ వీళ్ళందరినీ డిపోర్ట్ చేసేయాలి, వీళ్ళకి చెప్పండి మా దగ్గర గన్నులు ఉంటాయని ఇలా అని కామెంట్లు రాశారు. ఆ వీడియోని తీసేశారు ట్విట్టర్లోంచి. నేను కూడా 2-3 సార్లు వీడియోస్ చేశాను, మీరు ఇలాంటివి చెయ్యకండి అని చెప్పి. ఇప్పుడు నేను ఇంకా స్ట్రాంగ్గా చెప్తున్నా. మీరు అనుకోవచ్చు అతను ఎవరో పోతే మనకేంటి సంబంధం అని. ఒక వైట్ మ్యాన్ హూ ఇస్ ఎ పేట్రియాట్, హూ హ్యాస్ క్రిస్టియన్ బిలీఫ్స్, అతన్నే ఉండనీలేదు అంటే మీరు నాలాగా ఉండేవాళ్ళు ఎంత చెప్పండి. ఆల్రెడీ ఒక గ్రూప్ వల్ల వీళ్ళు ఇక్కడ ఎస్పెషల్లీ టెక్సాస్లో చాలా రెసిస్టెన్స్ చూపిస్తున్నారు. మాకు వద్దు వీళ్ళు అని. మిషిగన్లో కూడా వాళ్ళ పాపులేషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పి. హిందూస్ పట్ల వీళ్ళకి మనము ఇలా డప్పులు కొట్టి లౌడ్గా ఉంటాము అని తప్ప మన రిలీజియస్ బిలీఫ్స్ని వీళ్ళ మీద రుద్దుతాము అన్న బాధ భయం వీళ్ళకి ఇంకా రాలేదు. అది లేనప్పుడే మనం కూడా ఒక స్టెప్ వెనక్కేసుకొని జాగ్రత్తగా ఉండాలి. కైక వాచక మనస అంటే యాక్షన్స్ చెప్పడం లేదా మనసులో తలుచుకోవడం. మీరేమీ వెళ్ళి ధర్మ ప్రచారాలు చేయక్కర్లేదు. మీ పిల్లల్ని బ్రెయిన్ వాష్ కానికుండా చూసుకోండి, అది చాలు. దసరా వస్తుంది, మనకి బతుకమ్మ నడుస్తుంది ఇంకొన్ని రోజుల్లో, అలానే దీపావళి వస్తుంది. మీరు బయట కార్యక్రమాలు చేసేటప్పుడు ఎవ్వరికి డిస్టర్బెన్స్ లేకుండా దయచేసి కామ్గా చేసుకోండి, లేదా మీ ఇళ్లల్లో చేసుకోండి. అంతే తప్ప బయటకు వచ్చి మీరు ఇట్లా లౌడ్గా చేస్తే అందరికీ ప్రాబ్లమే. ప్లీజ్, అసలు మనం చెయ్యక్కర్లేదు. మనం అసలు హిందూయిజంలో అట్లా లౌడ్గా ఉండన అవసరం లేదు. మెల్లిగా మీ పూజలు మీరు చేసుకోండి, మీ సెలబ్రేషన్స్ మీరు చేసుకోండి, ఇళ్లలో చేసుకోండి, చాలు. బయటకు వెళ్ళి అందరికీ చెప్పి చేసి మళ్ళీ ఆ హేట్రెడ్ని మన వైపు తీసుకురాకండి. ప్లీజ్.